టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా కీలక పోరుకు సిద్ధమైంది. గత మ్యాచ్ లో ఆఫ్ఘన్ ను చిత్తు చేసి సూపర్ 8 రౌండ్ లో బోనీ కొట్టిన రోహిత్ సేన నేడు బంగ్లాదేశ్ తో తలపండుంది. ఆ మ్యాచ్ లో నెగితే దాదాపు సెమీస్ బెర్త్ ఖరారైనట్టే. ఒకవేళ ఓడితే సెమీస్ బెర్త్ గల్లంతయ్యే ప్రమాదం లేకపోలేదు. ఆఖరి మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో ఏదైనా జరగొచ్చు. కాబట్టి బంగ్లాతో పోరు టీమిండియాకు చాలా కీలకం కానుంది. బంగ్లాపై విజయం భారత్కు పెద్ద కష్టం కాకపోవచ్చు. కానీ బ్యాటింగ్లో బౌలింగ్లో నాణ్యమైన ఆటగాళ్లను కలిగి ఉన్న ఆ జట్టుతో జాగ్రత్తగా ఆడాల్సిందే. ఇక ఆల్రౌండ్ ప్రదర్శనతో మెరిస్తే రోహిత్ సేన గెలుపు సులువే. అయితే ఓపెనర్లు రోహిత్, విరాట్ విఫలమవడం కాస్త ఆందోళనకు గురి చేస్తోంది. గత మ్యాచ్లో ఆఫ్ఘన్ పై రోహిత్ 8 పరుగులకే వెనుదిరగగా కోహ్లీ 24 పరుగులతో టోర్నీలో మొదటిసారి 2 అంకెల స్కోర్ చేశారు. వీరి జట్లకు శుభారంభం అందించడంలో విఫలమవుతున్నారు. సెమీస్ కు ముందు వీళ్లు ఫామ్ అందుకోకపోవడం చాలా కీలకంగా ఉంది. ఇక పంత్, సూర్య, పాండ్యా టచ్ లో ఉండడం సానుకూలాంశం. దుబాయ్ ఫామ్ కూడా జట్టుకు ఆందోళన గురి చేస్తుంది. ఇక జడేజా, అక్షర్ నుంచి జట్టు మంచి ఇన్నింగ్స్ ఆశిస్తోంది. బౌలింగ్ పరంగా భారత్ కు తిరుగులేదని చెప్పొచ్చు. బుమ్రా, హర్షదీప్ ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నారు. స్పిన్నర్ కుల్దీప్ కూడా తన సత్తా ఏంటో గత మ్యాచ్ లో చూపించాడు. ఇక గ్రూప్ దశలో బంగ్లాదేశ్ శ్రీలంకను చిత్తు చేసింది. సౌత్ ఆఫ్రికాతో ఓడినా గెలిచినంత పనిచేసింది. తౌహీద్ హృదోయ్, కెప్టెన్ శాంటో, లిటాన్ దాస్ నిలకడగా రాణిస్తున్నారు. అలాగే బంగ్లా బౌలింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. తాన్జీమ్ హసన్, అలాగే తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్, రిషిద్ హుస్సేన్లతో భారత బ్యాటర్లకు సవాల్ తప్పదు.